అందరికీ నమస్కారం అండి. అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెల అమావాస్య వస్తూ ఉంటుంది. ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. 2024 సంవత్సరము మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తారీఖున వచ్చింది. ఈ అమావాస్య 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు. శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అని కూడా అంటారు. ఈ మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసినట్లయితే జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. పితృదోషాలు, వంశపారంపర్య దోషాల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం 8:02 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయము ఫిబ్రవరి 10వ తారీఖు 4:28 ముగుస్తుంది. మౌని అమావాస్య రోజున గంగాజలము అమృతంగా మారుతుందని పురాణాల్లో చెప్పబడింది. అందువలన మౌని అమావాస్య రోజు గంగానదిలో గనక స్నానం చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. మౌని అమావాస్య రోజు ఉదయమే లేచి గంగానీటి స్నానం చేయాలి. గంగానదికి వెళ్ళి స్నానం చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయొచ్చు. స్నానం చేసే వరకు ఎవరితో కూడా మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ మౌని అమావాస్య రోజున ఆవుకి గనక ఏదైనా తినటానికి ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదము మీపైనే ఎప్పుడూ ఉంటుంది. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారన్న విషయము అందరికీ తెలిసిందే. ఈరోజు గోవుకి గడ్డి కానీ పండ్లు కానీ ఏదైనా ఆహారం గనక పెట్టినట్లయితే దరిద్రాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజు పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఈ దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మౌని అమావాస్య రోజు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేసినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజు బియ్యపిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయాలి. ఇలా చేసినట్లయితే పూర్వీకుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. పూర్వీకులు గనక ఆశీర్వదించినట్లయితే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అమావాస్య రోజు రావి చెట్టు కింద దీపం పెట్టి 108 సార్లు ప్రదక్షిణ గనక చేసినట్లయితే చాలా మంచిది. అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టితే కూడా వాస్తుదోషాలు తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి దేవుని ధ్యానం చేసినట్లయితే చాలా మంచిది. పేదవారికి సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. చిన్న దానమైన ఈరోజు మంచి ఫలాన్ని, అమావాస్య రోజు చిన్న దానం చేసిన మంచి పుణ్యఫలం వస్తుంది. తెలిసి తెలియక కూడా ఎవరితో ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పినట్లయితే జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. మౌని అమావాస్య రోజు మాంసాహారము, మద్యపానము సేవించకూడదు. సాధారణ ఆహారాన్ని మాత్రమే భుజించాలి. ఈ మౌని అమావాస్య రోజు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దరిద్ర దేవతను బయటికి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఆ రోజు తలస్నానం చేయకపోతే దరిద్రమే వెంటాడుతుంది. అమావాస్య రోజు పితృదేవతలను తలచుకొని లక్ష్మీదేవిని పూజించటము, నమస్కరించడము చేసినట్లయితే ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. అమావాస్య రోజు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కొత్త దుస్తులు ధరించకూడదు. రాత్రిపూట అసలు భోజనం చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏదైనా పలహారం తీసుకోవటము మంచిది. అమావాస్య రోజు పసిపిల్లలను సాయంత్రం పూట బయటికి తీసుకెళ్ళకూడదు. అమావాస్య రోజు గడ్డం తీసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటం లాంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు. మౌని అమావాస్య రోజు గంగానదిలో స్నానం చేయటము, దానాలు చేయటము, ఉపవాసం ఉండటము, దేవుణ్ణి పూజించటము, ఇలా పనులు చేయటం వల్ల మన పూర్వీకులు సంతుష్టులవుతారు. ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సూర్యుడు అస్తమించే సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉన్నట్లయితే అమావాస్య రోజు అరటి చెట్టు మొదట్లో కుంకుమ నీటిని పోసి నమస్కారం చేసుకోవాలి. మౌని అమావాస్య రోజు తప్పనిసరిగా జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.